మా తోదలరా అంటే ఒక ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది కాబట్టి. కానీ మేము మీ క్యారెక్టర్కి యేసు క్యారెక్టర్కి ఎంత కనెక్ట్ అయిపోయామంటే ప్రతి డైలాగు మీరు అన్నట్టు మా వాడుక భాషలో కలిసిపోయింది. ఈ దొంగతనం తస్కరించడం అలాంటివన్నీ కూడా. యా బట్ వీఆర్ వెరీ గ్లాడ్ అలాంటి ఒక దట్ వైబ్ ఆఫ్ మత్తు వదలరా మళ్ళీ వస్తుంది అని, బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆరా అండ్ థ్రిల్ కదా. అండ్ చిట్టి చిట్టిగా నవ్వుతూ ఉండే మా చిట్టి చిత్తు చిత్తుగా కొడుతోంది ఇప్పుడు. ఇది అనుకోకుండా మొత్తం యాక్షన్ ఏం జరుగుతుంది చిట్టి? జరుగుతుంది అండి, చాలా కష్టపడి సాడ్ జోక్స్ వేసేసాం. మొత్తం సెట్లో చెత్త జోక్స్ వేసాం, కానీ ఫిల్మ్ అయితే బాగా వచ్చింది, అంత నమ్మకం ఉంది. అండ్ వీ ఆల్ డిడ్ అవర్ బెస్ట్, వీ ఆల్ ట్రై టు మేక్ దిస్. అంటే వెన్ దే సే నో, వెన్ మల్టిపుల్ ఎనర్జీస్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ వన్ aim or one thought, it amplifies inka kada. So I think everyone had this motive to make this the best. Okay, ఒకటే లైన్ లో ఒకటే అవును, అందరం సేమ్ పేజ్ లో ఉంటాం. బట్ మత్తు వదలరా మీరు చూసే ఉంటారు ఆబ్వియస్ గా పార్ట్ 1. yes యా బట్ ఫస్ట్ ఈ మత్తు వదలరా పార్ట్ 2 చేస్తున్నాము, అందులో మీరు చేయాలి అని అనగానే వర్ యూ సో ఎక్సైటెడ్ దట్ ఆ పార్ట్ 1 ఎలా ఉందో మీకు తెలుసు కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? అసలు నాకు ఎలాంటి క్యారెక్టర్తో వస్తారు వీళ్ళు అని? పార్ట్ 2 ఇలా చేస్తున్నాం అని చెప్పాక అప్పుడు చూసారు పార్ట్ 2. ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అదే. అవునా? పార్ట్ 1 చూసాను, కానీ నరేషన్ తర్వాత చూసాను. సరే పోనీ నరేషన్ తర్వాత పార్ట్ 1 చూసాక మీ క్యారెక్టర్ని మీరు ఇమాజిన్ చేసుకున్న విధానం మారిందా? లేదండి, ఈ క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ లో లేదు. సో కొత్త మీ క్యారెక్టర్ అని కాదు, యూ విల్ నో హౌ దే డీల్ విత్ ఇట్ కదా. ఆఫ్ కోర్స్ ఇమీడియట్ గా అర్థమైపోయింది, ఫస్ట్ ఓపెనింగ్ లైన్స్ తోనే అర్థమైపోయింది. అండ్ ఐ థింక్ రితేష్ ఒక చాలా కాన్ఫ్లిక్టింగ్ పర్సనాలిటీ అండి. ఇక్కడ ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ లేకుండా మొత్తం కామెడీ స్క్రిప్ట్ చెప్తున్నారు. సో అలా ఎలా అని నాకు ఫస్ట్ అద్భుతం అనిపించింది. అండ్ నేను మత్తు వదలరా ప్రమోషన్ టైంలోనే షాక్ అయ్యా, ఆయన ఇంత సీరియస్ గా ఉన్నారు అనుకున్నాను. మైక్ ఇవ్వగానే అసలు హీ వాస్ క్రాకింగ్ జోక్స్. అంతే. అండ్ వన్స్ హీ ఓపెన్డ్ అప్ నో, ఇంకా వర్స్. అవును. సో ఇట్ వాస్ immediately I knew that it's something that I want to do. And చూసిన తర్వాత ఇంకా ఇమ్మీడియట్లీ yes don't let this go, I need it. ఓకే, కానీ యూ నెవర్ ఫెయిల్ టు సర్ప్రైజెస్ ఫరియా. నిజంగా ప్రతి సినిమా యూ జస్ట్ గో త్రూ యువర్ ఫిల్మోగ్రఫీ. వెన్ వీ గో త్రూ యువర్ ఫిల్మోగ్రఫీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ అపియరెన్స్ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ ఉంటుంది. దిస్ ఇస్ సో అంటే రేర్గా యాక్ట్రెసెస్కి జరిగే ఒక ఫినామినా అని చెప్పాలి. ఐఎమ్ ష్యూర్. యా థ్యాంక్ యూ అండి. యా బట్ వీఆర్ అబ్సల్యూట్లీ ఎక్సైటెడ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్. గెటప్ నుంచి అంతా మారిపోయింది బాడీ లాంగ్వేజ్. యాక్చువల్లీ చాలా క్లోజ్ టు మై యాక్చువల్ పర్సనాలిటీ లాగా ఉంది. నేను యూజువల్గా ఓవర్ సైజ్ టీ షర్ట్స్, బ్యాగీ జీన్స్లో ఉంటాను. సో వాళ్ళు కాస్ట్యూమ్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు వాజ్ లైక్ రియల్లీ యూ వాంట్ మీ టు వేర్, నా బట్టలు తీసుకొచ్చాను అని. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్. యాక్షన్ కూడా రియల్ లైఫ్లో ఉందా? ఎస్. అబ్బో అమ్మో లేదండి, చాలా సాఫ్ట్. మాకు ఆశ్చర్యం లేదు తను యాక్షన్ చేస్తుందంటే కూడా విల్ బిలీవ్. యా యాక్షన్ కట్ అంతే. ఓ ఆ యాక్షన్ కట్, ఓకే. యా బట్ రితేష్ రాణా గారి అక్కువకి టైమింగ్ కామెడీది ఏదైతే చాలా పెక్యులర్గా ఉంటుంది, తనకి మాత్రమే సొంతమైన ఒక కామెడీ టైమింగ్ ఉంటుందో అది మీరు చాలా బాగా పట్టుకున్నారని అర్థమైపోయిందండి నిజంగా. సమ్హౌ దట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా. మీకు అలా అనిపించిందంటే వెరీ హ్యాపీ, బికాజ్ రైటర్ ఎంతైనా రాయొచ్చు, బట్ దాన్ని అర్థం చేసుకోకపోతే మన సింక్లో లేకపోతే అది ఇట్స్ ఆల్ గాన్ ఫర్ వేస్ట్. అండ్ బాబు అండ్ సింహ అండ్ రియల్ లైక్ ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ తెలుసా. సింహ ఇస్ వన్ ఫ్లవర్ బాయ్, క్యూట్ స్వీట్ బాయ్. బాబు ఇస్ లైక్ సీరియస్ ఆల్ ద టైమ్. and he gets into it like this, and it's so nice to see that తెలుసా. ఆయన బాగుంది, చైల్డ్ యాక్టర్.
కానీ నాకు ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత మాత్రం బాగా క్లియర్గా కనిపించింది. మత్తు వదలరా కంటే కూడా దీంట్లో మీరు ఇంకా చాలా ఈజీగా క్యారెక్టర్లోకి ఆ ఈజ్ అనేది కొంచెం ఇంకా బాగా కనిపించింది. 100% సో డిడ్ యు ఎంజాయ్ దట్ మచ్ ప్లేయింగ్ దిస్ రోల్? డెఫినెట్లీ అండి, మోర్ దెన్ ఫస్ట్ పార్ట్. బికాజ్ ఐ హ్యావ్ టు సే, అంటే ఆబ్వియస్లీ యాజ్ అన్ యాక్టర్ ఫర్ మీ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ తర్వాత, సో దా ఈజ్ కూడా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ యాజ్ అ క్యారెక్టర్ కూడా ఫస్ట్ పార్ట్ కన్నా ఈ పార్ట్లో మోర్ యూనో యాక్టివ్గా టేక్ పార్ట్ చేస్తూ అండ్ యాక్షన్ కానీ ఈ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ క్యారెక్టర్. అంటే డోస్ పెంచారు అన్నిట్లో డోస్ పెంచారు కాబట్టి ఆ డిఫరెన్స్ క్లియర్ కట్ గా తెలుస్తుంది ఫస్ట్. అండ్ మీరు సత్య గారి కాంబినేషన్ ఫస్ట్ పార్ట్ లో ఎంజాయ్ చేసాము, కానీ ఈసారి టీజర్ చూస్తే అర్థమవుతుంది ఇంకా డబుల్ పెంచేశారు. అంటే ఆ కాంబోలో ఉండే ఒక మ్యాజిక్ ని పెంచారని అర్థమవుతుంది. కానీ మ్యాజిక్ రిపీట్ అవ్వడం అంత ఈజీ కాదు. బట్ ఇక్కడ టీజరే చెప్పేస్తోంది ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిపీటెడ్ అనేసి. సో హౌ ఇస్ ఇట్? మీరు యేసు ఎలా ఉంటుంది సెట్ పైన అసలు? ఇప్పుడు ఎనీ మూమెంట్ అదిరిపోతుందండి, అంటే వేసుకున్న ఎనర్జీ అది. సో అంటే చాలా లక్కీ అనిపిస్తుంది అండి, ఎందుకంటే చాలామంది మత్తోదల 1 and 2లోనే కాకుండా నేను చేసిన ఇంకో సినిమా తెల్లవారితే గురువారంలో కానీ అది కానీ జనాలు దే కెప్ట్ సేయింగ్ యూనో మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది అని. సో అది వర్కౌట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే స్క్రీన్ మీద ఆర్గానిక్గా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి అది చాలా చాలా ఇంపార్టెంట్. త్రూ అవుట్ ద మూవీ మేమిద్దరం కలిసే ఉంటాం అనమాట. నేను లేకుండా తన సీన్లు, తను లేకుండా ఆ సీన్స్ అసలు మేబీ 1 or 2. నిజమే. బట్ వీఆర్ వెయిటింగ్ టు ఎంజాయ్ దిస్ కాంబినేషన్ వన్స్ అగైన్. సో హీ టీమ్, ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది అని అడగాలని ఉంది, కానీ రితేష్ గారు ఉంటే ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదు సిగ్గుపడంటుందండి. మంచిగా కూర్చోపెట్టి వీ హావ్ టు ఆస్క్ హిమ్ కదా వై వాట్ ఇస్ ద నీడ్. ఈ టీమ్ అంటే మీరు మరోలా అర్థం చేసుకోకండి, ఇది మగాళ్ళకి సంబంధించింది కాదు, ఇట్స్ జస్ట్ హై ఎమర్జెన్సీ టీమ్. అర్థమైంది. లెడ్ బై షీ టీమ్. కరెక్ట్. సో ఇక్కడ కూడా హీ టీమ్ ఇస్ ఆల్సో లెడ్ బై షీ టీమ్. అండ్ ఈ సినిమాలో కూడా ఇక్కడ సేఫ్టీ లేదు. ఫరియా మాకు సీనియర్. యా ఓకే. తను హీ టీంలో మాకంట హైయర్ ఏజెంట్. ఇంతకీ హీ టీమ్ ఏం చేస్తూ ఉంటుంది, దేని గురించి? బేసిక్గా అంటే సిచ్యువేషన్స్ లైక్ ఏమైనా మర్డర్స్, హాస్టేజెస్, కిడ్నాప్స్, ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ ఉన్న సిచ్యువేషన్స్ డీల్ చేస్తాం. ఫస్ట్ పార్ట్లో వచ్చిన ఎక్స్పీరియన్స్తో మీరు ఏకంగా ఒక ఆర్గనైజేషనే పెట్టేసుకున్నారు అన్నమాట. కానీ ఫస్ట్ పార్ట్లో పావుల శ్యామల గారి క్యారెక్టర్ దగ్గర నుంచి, అగత్య దగ్గర నుంచి అందరివి ఎంత స్టాండ్అవుట్ అయ్యాయి అంటే వీ కెన్ రిమెంబర్ ఈచ్ ఆఫ్ దేర్ డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్, పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్. సో అలా ఈ సినిమాలో అఫ్ కోర్స్ రిపీటెడ్గా మీరు, సత్య గారు ఇలా కొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ పార్ట్లో మాత్రమే హైలైట్ అయ్యే ఇంకా అలాంటి క్యారెక్టర్స్ గురించి చెప్పండి. అవ్వబోయే అజయ్ గారు ఒక చాలా మంచి పాత్ర వహించారండి. అంటే ఆయన ఫస్ట్ పార్ట్లో జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతారు. ఈ పార్ట్లో దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఆయన క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉండి, దట్ అంటే ఫస్ట్ పార్ట్లో కూడా అనుకోని యాంగిల్స్ ఆయన క్యారెక్టర్